వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షునిగా శ్రీరామ్ రామచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జున్నుస్వామి, కూర్ణ వెంకటేశ్వర్లు, మహాదేవుని జగదీష్, ప్రధాన కార్యదర్శిగా మట్ట దుర్గాప్రసాద్, కోశాధికారిగా కోదాటి గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీగా బొమ్మగాని సతీష్, చింతనూరి రాజు, 13 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ పదవికి 2 అభ్యర్థులు పోటీలో నిలబడగా 2 అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. 269 ఓట్లకు 153 ఓట్లు పోలయ్యాయి. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అభ్యర్థి మట్ట దుర్గాప్రసాద్ 118 ఓట్లను సాధించడంతో ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మట్ట దుర్గాప్రసాద్ విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాము నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, ఎన్నికల అధికారులు రంగనాథ్, నితిన్, పూర్ణావి, సుధాకర్, సీనియర్ నాయకులు గడ్డం కేశవమూర్తి, పిన్న శివకుమార్, హన్మకొండ జిల్లా కార్యవర్గం, వరంగల్ ఐజేయు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చాలా మంది సీనియర్ వరంగల్ యూనియన్ కి ల్యాండ్ మార్క్స్ ముఖ్యంగా మిత్రుడు కేశవమూర్తి గారు, అలాగే కార్యదర్శి మన తోట సుధాకర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుమాధవ్ గారు, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు గారు, సదయ్య గారు, నేను మాతో పడి సభలో మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఖమ్మం నుండి, నేను హైదరాబాద్ నుండి మీ మధ్యలోకి రావడం జరిగింది. మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఇది చాలా సంతోషకరం. ఏంటంటే ఒక మంచి ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో మీరు ఈ సభకు రావడం అందరూ సంతోషకరమైన పరిణామం. కానీ ఇది స్ఫూర్తిగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఈ స్ఫూర్తి, ఈ చైతన్యం, ఈ ఐక్యత వివాదాల వైపు ఎట్టి పరిస్థితుల్లో దారి తీయకూడదు అని చెప్పి నేను సభాముఖంపై కోరుతున్నాను. నాకన్నా ముందే మిత్రుడు కేశవమూర్తి చెప్పారు, ఎన్నికలు అనగానే ఏదో గుమిగూడి ఏదో కొంతమంది ఫ్యాషన్ కోసమో, లేక మరికొంతమంది ఏమో ఒక స్టేటస్ కోసమో, ఒక విజిటింగ్ కార్డు కోసమో, ఒక లిటరేటివ్ కొట్టుకోవడానికో మాత్రం ఎన్నికలు ఉపయోగపడరాదు. పూర్తిగా సంఘానికి అంకితమై సంఘం కోసం మిత్రులు కొద్దిగా ఆపండి బాబు, హలో, రోబోని నమ్ముకున్నటువంటి ఈ వందలాది మంది జర్నలిస్టుల కోసం ఏ త్యాగాన్ని కూడా వెనుకాడము అని పూర్తిగా నిర్ణయించుకునే వాళ్ళే దయచేసి ఎన్నికలలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పదవులు తీసుకొని మహాసభ రోజు హడావుడిని చేయకూడదు. మహాసభ అయిపోయిన తర్వాత నేను చెప్పిన శుద్ధి, త్యాగాలు, పోరాటాలు, ఈ దృక్పథం, ఈ స్వభావం ఉన్నటువంటి నాయకత్వాలు పనిచేసి క్రమశిక్షణతో సంఘాన్ని 70 ఏళ్లు మోసుకొచ్చినటువంటి చరిత్రను మీరు మర్చిపోవద్దని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆ చరిత్ర ఉండేపటికే, ఆ క్రమశిక్షణ మన సంఘంలో ఉండేపటికే 70 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. 70 ఏళ్ళు అడుగు పెట్టడమే కాదు, చెక్కు చెదరకుండా భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని
అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా అగ్రస్థానంలో మనం నిలబెట్టుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా ఇవాళ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ గొడుగు కింద ఉన్న సంఘాలలో నంబర్ 1 గా నిలిచింది మన సంఘం. ఇవాళ టీయూడబ్ల్యూఏ ఐజేయు వరంగల్ జిల్లా శాఖ ఎన్నిక జరిగింది. దీంట్లో అధ్యక్షుడు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, డీసీ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శికి హోరాహోరీగా పోటీ జరిగింది. ఇందులో 85 ఓట్ల మెజారిటీతో మట్ట దుర్గాప్రసాద్ వెలగందుల అజయ్పై విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్రీరామ్ రామచందర్, కోశాధికారిగా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. మిగిలిన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ ఎన్నికలు మొత్తం సక్సెస్ చేయడానికి సహకరించిన తోటి ఏఆర్ఓలకి, ఆ తర్వాత మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రధానంగా ప్రెస్ క్లబ్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి బుల్లాడి దయాతో పాటు మిగిలిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఐఏఎస్, ఉమ్మడి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి లత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత ఈ కార్యక్రమంలో పాల్గొనగా ముందుకు జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ సంఘ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, జ్యోతిబా ఫులే అభిమానులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. जोहार महात्मा ज्योतिबा फुले को जोहार। MLC Kamnagar Joint Director and various సంఘాలు అండ్ అసోసియేషన్స్ అందరికీ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం జ్యోతిబా ఫులే జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో మనం 199వ సంవత్సరం చేసుకుంటా ఉన్నాం, వచ్చే సంవత్సరం 200 చేసుకోబోతా ఉన్నాం. సో మనం నార్మల్గా ప్రతిసారి వచ్చి చేసుకునే కాకుండా కూడా మనం ఏమేం చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, జ్యోతిబా ఫులే గారు ఏ స్కూల్స్ పెట్టారు. పత్రికా మిత్రులకు, ఫూలే గారి అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వారి జయంతి సందర్భంగా శుభవందనాలు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 199 జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి
సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పరదొలే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు ఆనాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసినటువంటి నేను ఉన్నటువంటి సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అనేక హత్యలు కానీ అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటిని కూడా అనుభవం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం, ఇట్లాంటి అసమర్థులైనటువంటి సమాజం ఉండాలని చెప్పని, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మన రాజ్యాంగంలో గుర్తుపరుచుకున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాతైనటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా తను చెప్పడం జరిగింది. నా గురువు గారు ఎవరు అంటే జ్యోతి బాపులే అని. ఇంతటి మహానీయుడు మహాత్ముడు గొప్ప వ్యక్తి. తన ఆదర్శాలను ఆశయాలను మనందరం ముందు తీసుకెళ్లాలని చెప్పని, భావితరాల భవిష్యత్తు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం లేదని మాట కూడా జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చుంటుంటే సంతోషమే, ఇవ్వకపోతుంటే మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాత్మునికి ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడు అవకాశం వచ్చింది. కానీ భారత ప్రభుత్వం జనగామ జిల్లా దేవరుపుల మండలం రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. రామగుండం రైల్వే స్టేషన్లో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకి ఘన స్వాగతం. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి రామగుండం ప్రాంతానికి విచ్చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్యని కలిసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య రామగుండం రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య గారితో కందుల సంధ్యారాణి సమావేశమై బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్చలపై చర్చించారు. రాబోయే రోజుల్లో బీసీ హక్కుల కోసం మరింత పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుల పోచం, చిలివేరు కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ అక్కడ దిగినాక బండి బయట రాష్ట్ర మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కేటీఆర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగిందని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండం నియోజకవర్గంలో కన్నుల పండుగగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, మాజీ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్, పెంట రాజేష్, గోపు, ఐలయ్య, అచ్చవేణు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో పెట్టి కేటీఆర్ అన్న ఆధ్వర్యంలోనే ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి ఈరోజు మేము పూలమాల వేసి వారు చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ
ఇలా రామగుండం నియోజకవర్గంలో కన్నుల పండుగగా ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలన కోసం, ఆనాడు ఉన్నటువంటి బాలికలకు ఒక మంచి పాఠశాల, వారికి విద్యను నేర్పాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలే వీళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచన చేసినటువంటి సందర్భాన్ని ఇలా మేమందరం కూడా గుర్తు చేసుకుంటే ఆ మహానుభావులను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన బీసీ వర్గాలని కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా బీసీలకు ఐక్యతగా ముందుకు నడవాలి. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో బీసీ రాజ్యాధికారం రావడం కోసం ఖచ్చితంగా పాలు పంచుకోవాలని సందర్భంగా ప్రత్యేకంగా ఇలా మేము ప్రత్యేకంగా గుర్తు చేస్తూ జ్యోతిబా పూలే గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొన్నట్టున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలను బీసీకి సంబంధించినటువంటి విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు చేసినటువంటి బీసీల కోసం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను వల్ల మేమందరం కూడా ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేసినటువంటి తీరును ఇలా మేము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, విద్యా వ్యాప్తి కోసము, మహిళల హక్కుల కోసము పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించుకొని వారిని స్మరిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ను ప్రారంభించబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకరిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి 14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులయ్యేటువంటి చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్ళీ చరిత్ర పునరావృతమవుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మీ అందరికి కూడా గుర్తు. ఒక అసాధారణమైన విషయం, పంటలు ఉన్నాయి, ఉండని పోనీయండి, మా భూమికి ఇస్తున్నాం, మీరు సభ నిర్వహించుకోండి అని అంటే ఎంతటి భారీ స్పందన ఉందనేది ఇక ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇవాళ ఉదయం నేను గోపాలపురం పక్కన ఆ రోడ్డు
ఆడ పార్కింగ్ ప్లేసులు చేస్తున్నాం, సాఫ్ చేస్తున్నాం. ఒక 20 గుంటల్లో మొగిలి అనే ఒక రైతుది ఇంకా పచ్చగుంది పొలం, ఆడ నిలబడి అంటున్నాం ఇది ఇంకా పచ్చగుంది, ఇది వారంలో అయిపోయేటట్టు లేదు కదా, ఏం చేయాలంటే రైతు వచ్చి అంటున్నాడు, మొగిలి అనే రైతు, ఏముందయ్యా సాఫ్ చేసుకోండి పంట అంటే, మరి ఏమైనా పైసలు ఇవ్వాలంటే అయ్యా పైసలు అడతామా, కేసీఆర్ గారు సభ పెట్టుకుంటాడా, పైసలు అడతామా మేము, చేసుకోండి అంటే ఇది దేనికి సంకేతం? సాధ్యమైద్దా? ఇన్ని 100 ఎకరాల్లో నిన్న మా పెద్దిశ్వరరెడ్డి గారు చెప్తున్నారు 1200 కాదు ఇంకా 300 ఎకరాలు కావాల్సి వస్తుందని చెప్పని వారు ఇంకా రైతులని సేకరించే పనిలో ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఎండలో తిరిగే మనిషి గారు, కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన ఎండలో ఉంటాడు ఆశ్చర్యం. సుదర్శన్ రెడ్డి గారు, మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పడుతున్న శ్రమ అంటే ప్రజలు అక్కడికి వేలాదిగా దారింట పోయే వాళ్ళందరూ వచ్చి ఎక్కడ సభ ఏడ పార్కింగ్ అని అడుగుతుంటే ఆ వైబ్రేషన్ అనేది పనిచేసే వాళ్ళల్లో కూడా మా వేదిక మీద ఉన్న నేతలకు కూడా ఇంకా బాధ్యతలపై చెప్తాలేదండి, ఇంకా పనులపై చెప్తాలేదండి, మమ్మల్ని కమిటీలో వేయాలి కదా అని మా పార్టీ నేతలు కూడా బాధ్యతల కోసం మేము పనిచేస్తామని చెప్పని చుట్టూ తిరిగి కమిటీలో. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణ కేంద్రం రాజేష్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేషనల్ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, పీవీఆర్ టీవీ 9 న్యూస్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, వాస్తవం దినపత్రిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో వెల్పుల నాగేష్ తదితరులు. విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే శుక్రవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అదే ఆలోచన ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఎఫర్ట్ చేస్తున్నాను. ఈ పీరియడ్ అది క్యాష్ సిస్టమ్ గురించి కానీ, క్యాష్ హైరార్కీ గురించి కానీ, అండర్ బిజినెస్ గురించి కానీ, లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే విడో ఇంటాలిజెన్స్ గురించి కానీ, అప్పుడు ఇప్పటికీ ఆ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇట్స్ లైక్ యూస్ వే హెడ్ ఆఫ్ 200 సంవత్సరాల ముందే ఈ విషయాలు మాట్లాడాలంటే ఇంటలెక్చువల్ బిజినెస్కి వీ హ్యావ్ టు హ్యాడ్ ఫ్రమ్ అండ్ not only today but ఈ రోజు పర్టికులర్ కాదు, ఆయన చేసిన వర్క్ కానీ, ఆయన రాసిన బుక్స్ కానీ, లేకపోతే ఆయన టీచింగ్స్ కానీ, టీచింగ్స్ కానీ ఎవ్రీడే అన్నమాట. ప్రతిరోజు ఇక్కడ నా టేబుల్ రోజు ఎక్కడైనా ఎక్స్ట్రా ఏ ఫైల్లో కానీ వేరే చూసి అండర్ బిజినెస్ ప్రిపేర్ చేసి చేస్తున్నా, లేకపోతే హెల్ప్ చేయడానికి, లేకపోతే ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడ చూసుకోవాలంటే వీఆర్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు హెల్ప్ ఆల్ దోస్ అండర్ బిజినెస్, నాట్ ఓన్లీ పర్టికులర్ బిజినెస్ కానీ, అండర్ బిజినెస్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎడ్యుకేషన్లో కానీ మేము చేసే ప్రతి వారికి ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్ లైక్ మా జ్యోతిబా పూలే గ్రేట్ పీపుల్ ఇన్స్పిరేషన్ వచ్చింది. అండ్ ఈవెన్ ఈరోజు మాకు ఎక్కడైనా లీవే ఉంది, మేము ఎక్కడైనా ఏదైనా రూల్ మాకు పబ్లిక్ చేసి మా ఆప్షనల్ కన్సిడరేషన్ మాకు ఇస్తుందంటే మేము ఇప్పటికీ కూడా ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా 2 జాబ్స్ ఇప్పటికీ కూడా విడోస్ కానీ ఉమెన్కి వన్ పోస్ట్ ఒప్పుతున్నారంటే వీ ఆల్వేస్ ఫీల్ ప్రయారిటీ విడోస్ ఇస్తున్నాము, తర్వాత ఉమెన్ చూస్తున్నాము. ఇంకా ఎవరైతే లేకపోతే జనరల్ డాక్టర్ లేదన్నారు. సో వీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిస్ వర్క్, ఫ్రమ్ హిస్ లైఫ్, వీ టేక్ inspiration from his teaching, trainings and rules. So not only today, but every day also we follow his teachings and also and we put it as to the Thank you.
జగిత్యాల జిల్లా మాలేల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడారు. పోయిపోయి ఏకే మనం మాట్లాడలేదు మనకి ఇంటి ఇస్తున్నాం మనకు అర్థం కాదు. ప్రత్యేక దర్శనం కేంద్రానికి అన్ని టూ వీలర్స్ అన్న రాడు అన్న అక్కడ ఎక్కడ అనేది ఎందుకు కాదు రాటే తిరిగి పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపు ఈ 2 రోజుల్లో కూడా 11, 12 రోజుల్లో కూడా దాదాపు 3.5 లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలధారణై. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున 1000 మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీ అండ్ సిఐస్ ఎస్ఐస్ ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు 1000 మందితో మేము భద్రతా ఏర్పాట్లు చేసాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాము. వాహనదారుల పార్కింగ్ నుంచి మన కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేందుకు వరకు 5 ఫ్రీ షటిల్ సర్వీసెస్ ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో కావచ్చు, మాలవీరమణ మండపంలో కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మేము వారిని సజావుగా దర్శనం వీలైనంత త్వరగా చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.